వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి ఉద్యోగ అవకాశాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కల్పిస్తోంది. ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు, అలాగే ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, వీటి గురించి ఈ వీడియోలో మేము తెలుసుకుందాం. అభ్యర్థుల డేట్ ఆఫ్ బర్త్ ప్రధానంగా 1/7/2005 నుంచి 1/1/2010 మధ్యలో పుట్టిన వారే ఉండాలి. అన్మ్యారీడ్ మేల్ ఫీమేల్ అభ్యర్థులు ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీల్లో ఏదైనా ఒక సబ్జెక్టుతో 50% మార్కులతో పాస్ అయిన వారు అర్హులు. అలాగే ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్టుల్లో చదివిన వారు కూడా ఈ పోస్ట్ దరఖాస్తు చేసుకోవచ్చు. వొకేషనల్ గ్రూప్ విద్యార్థులు కూడా అర్హులే. ఇక అభ్యర్థులు ఎత్తు 152 సెంటీమీటర్లు కనీసం ఉండాలి. మేల్ అభ్యర్థులకైతే ఛాతీ 77 సెంటీమీటర్ల నుంచి 82 సెంటీమీటర్లు అనుమా, అంటే ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 82, చేయనప్పుడు 77 సెంటీమీటర్లు చెస్ట్ ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళు 4 సంవత్సరాల పాటు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ పీరియడ్లో నెలకు 30,000 రూపాయల వేతనం చొప్పున స్టార్టింగ్ నుంచి ఉంటుంది. తర్వాత ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఏడాదికి 4 రోజుల సెలవు, అలాగే ఇన్సూరెన్స్, మెడికల్ క్లెయిమ్, ఇతర సదుపాయాలు కలిగి ఉంటాయి. అలాగే ఇది కాకుండా టెర్మినల్ బెనిఫిట్స్ చూస్తే సేవానిధి ప్యాకేజ్ కింద ఈ అభ్యర్థులకు ఫస్ట్ ఇయర్లో వాళ్ళకు వచ్చేటువంటి మంత్లీ ప్యాకేజ్ 30,000 రూపాయల్లో 21,000 రూపాయలు చేతికిస్తారు, అంటే 70%. తర్వాత అగ్నివీర్ కార్పస్ కింద కంట్రిబ్యూషన్ 9,000 రూపాయలు కట్ చేస్తారు. ఈ కంట్రిబ్యూషన్కి అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరొక 9,000 రూపాయలు యాడ్ చేస్తుంది. సెకండ్ ఇయర్లో కూడా శాలరీ 3,000 పెరుగుతుంది, అంటే 33,000 రూపాయలు చెల్లిస్తారు నెలకి. దాంట్లో నుంచి 23,100 రూపాయలు ఈ అగ్నివీర్కి చెల్లిస్తారు. అలాగే దానిలో 9,900 రూపాయలు అగ్నివీర్ కార్పస్ ఫండ్ కింద కంట్రిబ్యూషన్కి జమ చేస్తారు. దీనికి అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరొక 9,900 రూపాయలు చొప్పున జమ చేస్తుంది. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 3,500 రూపాయలు మళ్ళీ శాలరీ పెరుగుతుంది, అంటే 36,500 రూపాయలు అవుతుంది. దీనిలో 25,550 రూపాయలు అగ్నివీర్స్కి పేమెంట్ చెల్లిస్తారు. దానిలో 10,950 రూపాయలు అగ్నివీర్ కార్పస్ ఫండ్ కింద కంట్రిబ్యూషన్ కింద కట్ చేస్తారు. ఈ 10,950 రూపాయలకి మళ్ళీ అదనంగా అంతే అమౌంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాడ్ చేసి కార్పస్ ఫండ్కి జమ చేస్తుంది. ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి 40,000 రూపాయలు శాలరీ వస్తుంది. దీనిలో నుంచి 28,000 రూపాయలు మాత్రం అగ్నివీర్ అభ్యర్థులు చెల్లిస్తారు. 12,000 రూపాయలు అగ్నివీర్ కార్పస్ ఫండ్ కింద కంట్రిబ్యూషన్కి జమ చేస్తారు. ఇదే అమౌంట్ని మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అంత అమౌంట్ని ఆ కార్పస్ ఫండ్లో జమ చేస్తుంది. ఇవి అగ్నివీర్ కార్పస్ ఫండ్ కింద జమ అయినటువంటి అమౌంట్ మొత్తం సుమారుగా 5 లక్షల రూపాయలు వీళ్ళు ఈ 4 సంవత్సరాల్లో అగ్నివీర్ కార్పస్ ఫండ్కి ఈ క్యాండిడేట్స్ నుంచి కట్ చేస్తుంటే దానికి అదనంగా మరొక 5 లక్షల రూపాయలు సుమారుగా గవర్నమెంట్ పే చేస్తుంది. అంటే మొత్తం 4 ఇయర్స్లో 10 లక్షల రూపాయలు సేవానిధి ప్యాకేజ్ కింద ఈ అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి చెల్లిస్తారు. అయితే అగ్నివీర్ వాయు సర్వీస్ చేసిన వారు మాజీ సైనికోద్యోగుల హోదా మాత్రం రాదు. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు 3 దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొదటి దశలో ఆన్లైన్ ఎగ్జామ్ సైన్స్ సబ్జెక్టులో ఇంటర్ చదివే విద్యార్థులకు, అలాగే నాన్ సైన్స్ సబ్జెక్టుల అభ్యర్థులకు వేరువేరుగా ఉంటుంది. సైన్స్ గ్రూప్లో ఇంటర్ చదివిన వారికి ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో 60 మినిట్స్ వ్యవధిలో ఎగ్జామ్ ఉంటుంది. నాన్ సైన్స్ గ్రూప్ అభ్యర్థులకు ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ గ్రూపులు సబ్జెక్టులో 45 నిమిషాల వ్యవధిలో ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఈమెయిల్ ద్వారా కాల్ లెటర్స్ పంపుతారు. వీరికి సెకండ్ స్టేజ్లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం. దీనిలో ప్రధానంగా 1.6 km రన్నింగ్ ఉంటుంది. ఇది మేల్ అభ్యర్థులు అయితే 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి, ఫిమేల్ అభ్యర్థులు అయితే 8 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇదిలో క్వాలిఫై అయిన తర్వాత 10 పుషప్స్ ఉంటాయి. దీనికి 1 మినిట్ టైం ఇస్తారు. అలాగే మళ్ళీ 10 సిటప్స్ ఉంటాయి, దీనికి కూడా 1 మినిట్ టైం ఇస్తారు. 20 స్క్వాట్స్ ఉంటాయి, దీనికి 1 మినిట్ టైం ఉంటుంది. వీటి మధ్యలో ప్రతి ఈవెంట్ మధ్యలో 10 నిమిషాలు రెస్ట్ టైం ఇస్తారు.
ఫిమేల్ క్యాండిడేట్స్ విషయంలో 10 సిటప్స్ ఉంటాయి. వీటికి 1 నిమిషం పైన 30 సెకండ్స్ టైం ఇస్తారు. అలాగే 15 స్క్వాట్స్కి 1 మినిట్ టైం ఇస్తారు. వీటికి కూడా ప్రతి ఈవెంట్కి మధ్యలో 10 నిమిషాలు గ్యాప్ ఇస్తారు. ఇక ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అగ్నివీర్ వాయు ఉద్యోగాల్లో నియామకం చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ 2 స్టెప్స్గా ఉంటుంది. మొదట రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలి. అంటే మీ ఈమెయిల్, మొబైల్ నెంబర్స్ ఎంటర్ చేసి వాటికి వచ్చినటువంటి వెరిఫికేషన్ మెసేజెస్ని సబ్మిట్ చేసి ఓకే చేయాలి. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, ఐడి వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. అలాగే వీటిలో సెకండ్ స్టేజ్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని, క్వాలిఫికేషన్స్ ఫిల్ చేసి సర్టిఫికెట్స్, ఫోటో, సిగ్నేచర్, లైవ్ ఫోటో, థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈ అప్లికేషన్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే ఎగ్జామినేషన్, స్టేజ్ 1 ఎగ్జామినేషన్కి కాల్ లెటర్స్ వస్తాయి. అప్లికేషన్ సబ్మిషన్కి 26/7/2026 చివరి తేదీ. వెబ్సైట్ వచ్చేసరికి iafrecruitment.edsil.co.in అనే వెబ్సైట్కి లాగిన్ అయ్యి ఈ అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ ఏముంటుంది, ఇవన్నీ వివరాలు కూడా వెబ్సైట్లో మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.